హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్. నేను మీ గౌతమి. ఈరోజు వీడియోలో చక్కెర పార ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. అలానే చేసే ప్రాసెస్ కూడా ఈజీనే. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా మిక్సీ జార్ని తీసుకొని 3/4 కప్పు వరకు పంచదారను వేసుకొని 2 యాలకులు కూడా వేసుకొని మూత పెట్టి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టి తీసుకోవాలి. ఒక గిన్నె తీసుకొని ఇక్కడ నేను 2 కప్పుల వరకు మైదాని తీసుకున్నాను. మీరు కావాలంటే ఈ మైదా పిండికి బదులుగా గోధుమ పిండిని కూడా యూజ్ చేసి చక్కెర పారని ప్రిపేర్ చేసుకోవచ్చు. చిటికెడు ఉప్పు, ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న పంచదార పొడిని కూడా వేసుకొని దీంట్లోనే 1/4 కప్పు వరకు నెయ్యిని కూడా వేసుకొని పిండిని కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఇలా వచ్చేంత వరకు కలుపుకున్నాక దీంట్లో ఇప్పుడు కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి. పిండిని సాఫ్ట్గా కాకుండా గట్టిగా కలుపుకోవాలి. నేను వీడియోలో చూపించినట్టుగా ఇలా కలుపుకొని ఇలా కలుపుకున్నాక మూత పెట్టి 10 లేదా 15 నిమిషాల వరకు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి పిండిని కలుపుకొని ఇలా కొంచెం కొంచెం పిండిని తీసుకొని రౌండ్గా చేసుకున్నాక చపాతీలాగా చేసుకోవాలి. ఇక్కడ నేను వీడియో క్లిప్లో చూపించినట్టుగా సైడ్స్ని కట్ చేసి
మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని తీసుకోవాలి. ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలానే పిండి మొత్తాన్ని కూడా చపాతీలా చేసుకొని కట్ చేసుకొని తీసుకోవాలి. అన్నీ ఇలా కట్ చేసుకొని తీసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న చక్కెర పారాన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మంటని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్కి ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్కి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. తిరిగి మళ్ళీ ఫ్రై చేసేటప్పుడు మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని చక్కెర పారాన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలానే మిగిలినవన్నీ కూడా ఫ్రై చేసి తీసుకోవాలి.
అవి కొంచెం వేగిన తర్వాత మంటను లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఇలా ఫ్రై చేసుకొని తీసుకున్న తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మన చక్కెర పార రెడీ అయిపోయింది. ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇవి 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింప్లీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.